ధర్మరక్షణకు హిందువులంతా కృషి చేయాలన్నారు బీజేపీ నేత మాధవీలత. ఎవరు మతానికి సంబంధించిన దేవుళ్లను వారి మతం వారు పవిత్రంగా చూస్తారని వివరించారు. వారి మతానికి సంబంధించిన దేవాలయాల్లో తప్పుడు పనులు చేస్తారని ప్రశ్నించారు. ధర్మాన్ని రక్షించుకుంటేనే మన గుర్తింపు కాపాడుకోగలమని చెప్పారు. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు మాధవీలత. దేవాలయాలను ధర్మాన్ని కాపాడుకొనడమే అతిపెద్ద బాధ్యతని చెప్పారు. పరమాత్ముడు ఏ ధర్మాన్ని నమ్మే వాళ్ళకి ఆ ధర్మానికి, ఆ ధర్మంలో పరమాత్ముడు వాళ్ళ దేవుడు. మనిషిగా పుట్టినందుకు మాకు మా ధర్మాన్ని సంరక్షించుకుంటేనే కదా మా గుర్తింపుని సంరక్షించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి మా ధర్మాన్ని, మా గుర్తింపుని, మా దేవుళ్ళని, మా దేవాలయాన్ని కాపాడుకోవడం కన్నా ఈ జీవితంలో చేయడానికి వేరే కార్యక్రమం మాకు లేదు. కాబట్టి దానికి అడ్డుకునే వాళ్ళందరినీ కూడా నిర్మూలించమని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం. నాయన, హైందవులంతా కూడా ఒక విషయాన్ని తెలుసుకోవాలి తండ్రి. గుళ్ళ మీద దాడులు జరుగుతున్నా కూడా, దేవాలయాల్లోని పండితుల మీద దాడులు జరుగుతున్నా, భక్తుల మీద దాడులు జరుగుతున్నా, ఈ భారతదేశంలో 120 పైన కోట్ల ఉన్న హైందవులందరం ఏం చేస్తున్నాము? కదలి రావాలి నాయన. హైందవులందరూ ఒక అపర వరద అయ్యి కదలి రావాలి. ఇది ఒకరి బాధ్యత కాదు, మనందరి బాధ్యత అని భావించే వ్యక్తిని కాబట్టే నేను తరలి వచ్చాను. ఆ స్వామివారిని ఒకటే కోరుకున్నాను, తండ్రి సాక్షాత్తు ఉగ్ర నరసింహావతారం ఎత్తు తండ్రి, ఇక చాలు, ఈ అధర్మం మా వల్ల కావట్లేదు. రాక్షసత్వం పెరిగిన కొద్దీ దైవమే మమ్మల్ని కాపాడాలి. ఇదే కోరుకున్నాను.